గౌరెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 435 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హుస్నాబాద్ మండలం పందెళ్ల కుచనపల్లి గ్రామ రైతులు, కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుకు 437 కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు, నాయకులు కుమారస్వామి, మామిడి రాజు, పొమ్మకాని అంజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రమాదేవి వెంకటరెడ్డి, మడప యాదవరెడ్డి, మడప జైపాల్ రెడ్డి, దొంత రంజిత్ కుమార్, రైతులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మన మెట్ట ప్రాంతమైనటువంటి గౌరవెల్లి ప్రాజెక్టుకు మన స్థానిక శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఎజెండా ద్వారా మన గౌరవెల్లి ప్రాజెక్టుకు 437 కోట్ల రూపాయలు కాలువలకు తర్వాత నింపడానికి కూడా వాటిని ఉపయోగించుకోవడం కొరకు ప్రకటించినందుకు ఇక్కడ గ్రామీణ ప్రాంత రైతులకు అందరికీ చాలా సంతోషకరమైన వార్త. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఉంటాయి. కాబట్టి పొన్నం నాయకత్వంలో 8 నెలలు అనేది సాధించడం గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. వారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు వారికే అంకితమై పనిచేస్తాం. గౌరవెల్లి ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా 9-10 సంవత్సరాలైన ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం పనులు చేసినా అది సక్సెస్ కాలేదు ఇక్కడ రైతులకు. కాబట్టి మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు ఆయన చొరవతోని ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, నేను గౌరవెల్లి ప్రాజెక్టు కంపల్సరీ 5 సంవత్సరాలలో కానీ సంవత్సరం లోపల కానీ పూర్తి చేసి కాలువలు తవ్వించి ఇక్కడ పూర్తిగా నేను అందరికీ రైతులందరికీ సహకారాలతో అందించి ఇక్కడ సస్యశ్యామలు చేస్తానన్నది ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టాడు. కాబట్టి ఆయనే అనుకున్న ప్రకారంగా ఆ బడ్జెట్ కేటాయించి కాలువలకు కానీ రైతులకు కానీ రేపు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయించి ఆయన వ్యక్తిగతంగా మంచి పనిచేస్తాడని మేము కోరుకుంటున్నాం. కళ్ళల్లో సంతోషాన్ని కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుతో అంటే ఈ పైసలతో అట్టి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, మా భూములలో ఇలా పంటలు పండుతాయి అని చెప్పేసి ఒక ఆశతో ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషం వెలుబుస్తున్నారు. ఆనాడు మంత్రి ఎమ్మెల్యేగా ఆయన వచ్చేసి గ్రామాల్లో ప్రచారం చేసినాడు, మేము గెలిచిన 6 నెలల్లో ఈ ప్రాజెక్టు యొక్క పనులను స్టార్ట్ చేపిస్తా అని చెప్పేసి మాట మాట్లాడడం జరిగింది. ఆ మాట కట్టుబడి వాళ్ళ నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. మాట ఇచ్చినాము అని అంటే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రభాకర్ అన్న గారు హుస్నాబాద్కి వచ్చే ముందు ఈ ప్రభాకర్ అన్న ఏం చేస్తాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగిన ప్రాంత ప్రజలకు ఇక్కడున్న ఎవరైతే టీఆర్ఎస్ బీజేపీ ప్రజలు ఎవరైతే మాట్లాడిల్లో వారికి ఇది గుణపాఠంగా మారుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. ఆనాడు ఒక్కసారి కరీంనగర్ నుంచి పార్లమెంటు మెంబర్గా మనం అవకాశం ఇస్తే తెలంగాణ సాధించిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు హుస్నాబాద్ నుంచి అవకాశం కల్పిస్తే హుస్నాబాద్ యొక్క 70 సంవత్సరాల కళ నెరవేర్చిన మంత్రి పదవి కూడా ఆయనతోనే రావడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టు ఆనాడు 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిపోతే ఫౌండేషన్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు అందించలేని దౌర్భాగ్య పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ తను వచ్చేసి ప్రాజెక్టు కోసం అక్కడున్న రైతులను పోలీసులు కొట్టి వారి యొక్క ఇబ్బందులలో కూడా ప్రభాకర్ అన్న వాళ్ళ వెంట ఉండి ప్రాజెక్టు కోసం ఆనాడు ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దగ్గర కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయినా ఆనాడు నిధులు మంజూరు చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 8 నెలల్లో 437 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకునేలా తన యొక్క ప్రభాకర్ అన్న ఈ ప్రాంతానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ ప్రభాకర్ అన్న యొక్క నాయకత్వం వర్ధిల్లాలి.